హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను పాలకూరతో పకోడీ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. శనగపిండి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర అండి. ఇది ఎర్రగడ్డ ముక్కలు, ఇది అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. సాల్ట్ అండి తగినంత వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కరివేపాకు సన్నగా తరిగి ఆ ముక్కలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. శనగపిండిలో అల్లం, తెల్లగడ్డ పేస్టు, పచ్చిమిర్చి 3 కలిపి మిక్సీ పెట్టిందండి అది. ఇప్పుడు పాలకూర బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను, అంతా వేసి బాగా కలుపుకోవాలండి శనగపిండిలో. కొంచెం తగినంత కార్న్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి కార్న్ పౌడరు. ఇవన్నీ దాంట్లో బాగా కలిసేటట్టుగా మనం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవడమేనండి. దీంట్లో మనము సాల్టు, జీలకర్ర, కరివేపాకు సన్నగా తరిగింది, ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం కార్న్ పౌడర్ 2 టీ స్పూన్లు, పాలకూర వేసామండి. ఇదంతా బాగా కలిసిపోయిందండి. ఇది ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలండి. ఇట్లా నానబెట్టుకోవాలండి. మొత్తం కలిపేసి పాలకూరతో మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత పొయ్యి వెలిగించి బాండ్లో పెట్టుకొని స్టవ్ పైన ఇది ఆయిల్ వేడెక్కాక మనం కొంచెం ఇంకా పకోడీలాగా వేసేసుకోవడమేనండి. చూడండి, ఈ పాలకూర పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర మనకు చాలా మంచిది. ఇంకా పకోడీలా చేస్తే పిల్లలు ఇష్టంగా చాలా బాగా తింటారు కదండి. అందుకని ఈరోజు నేను పాలకూర పకోడీ చేస్తున్నానండి. చూడండి, కొంచెం ఇంకా వేగాలి. ఇది బాగా నీట్గా ఎక్కువ మాడకుండా లైట్గా పాలకూర పకోడీ వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇట్లాగే కూడా మనం టిఫిన్ లాగా తినేసేయచ్చు. పాలకూర చాలా మంచిది మనకి పిల్లలకి పెట్టుకుంటే. బాగా అన్నీ కరెక్ట్గా వేసేసుకొని కలుపుకోవడం అండి. దీంట్లో మామూలుగా మన పకోడీకి కారం వాడతాం కదండి, ఇందులో మనం పచ్చిమిర్చి మిక్సీకి వేసేస్తాం కదండి. ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, ఎగిపోయినాయండి పకోడీలు. పాలకూర పకోడీలు రెడీ అయిపోయినాయి. వేడివేడి పాలకూర పకోడీలు రెడీ అయిపోయినాయి. టేస్టీ పాలకూర పకోడీ. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తక్కువ టైంలో మనకి ఎక్కువ టేస్ట్గా పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ పాలకూర పకోడీ రెడీ. చూడండి, ఎంత బాగా కరకరలాడుతూ ఎట్లాగా బాగా ఎంత బాగా ఎగిపోయినా చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.